హలో వెల్కమ్ టు కృష్ణామృతం. ఈరోజు మనమున్నాము పుష్పగిరి ఆలయం వద్ద. కృత మరియు త్రేతాయుగంతో సంబంధం ఉన్నటువంటి స్థలంగా మనము ఈ యొక్క ఆలయాన్ని తెలుసుకుంటున్నాము. అంతేకాకుండా 5 నదుల సంగమం, శైవ వైష్ణవ అభేద క్షేత్రం కాబట్టి నదీ తీరాన ఈ యొక్క ఆలయం ఉండడంతో పితృదేవతలకు పూజకి అనువైన స్థలంగా కూడా దీన్ని చెప్తున్నారు. సో ఈ యొక్క టెంపుల్ విశేషాలు ఏంటి, ఇక్కడ స్థల పురాణం ఏంటి, ఇవన్నీ కూడా మనము తెలుసుకుందాం. మరింత ఆలస్యం వచ్చేయండి. ఈ టెంపుల్ శైవ వైష్ణవ క్షేత్రాలు రెండు కలిసి ఉన్నట్టు చెప్తున్నారు. డీటెయిల్స్ అయితే మనకు తెలియదు. నేను కొత్త ఫస్ట్ రావడం విషయం తెలుసుకోవాలి. ఇక్కడ ఎవరినన్నా అర్చకులను అడిగి విషయాలు తెలుసు. శిల్పకళలు ఎన్నో వేల ఏళ్ళు అయినా కూడా ఇవన్నీ అలానే ఉన్నాయి అంటే మన పూర్వీకులు ఎంత ఆలోచించి ఇవన్నీ డిజైన్ చేస్తారు. ఇక్కడ చూస్తే ఇంత చిన్న విగ్రహమే, చిన్న శిల్పమే, కానీ ఆ డీటెయిలింగ్ చూడండి ఎంత బాగా చేశారో. మన పిల్లలకి ఏమి ఇస్తామో లేదో అండి, మన సంపదని మన సంస్కృతిని అయితే ఇవ్వాలి. సంపదలో చాలా సంపద ఇతర మతస్థులు కొలగొట్టేశారు, మిగిలినవి ఇలాంటి సంపదని మనము చాలా జాగ్రత్తగా మన ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత అయితే మన మీద ఉంది. నదీ తీరాన చెన్నకేశవ స్వామి దేవస్థానం. యాక్చువల్గా అటువైపు కూడా ఏమో మెట్లు ఉన్నాయి. నదీ స్నానాలకి వాటికి వచ్చేటట్టు ఉండొచ్చు. నదిలో నీళ్లు చాలా ఉన్నాయి వెళ్ళడానికి. ఇవన్నీ చూస్తుంటే చోళాస లేకపోతే పల్లవాస అర్థం కావట్లేదు. మొత్తానికి అద్భుతమైన ఆలయం అయితే. క్షీరసాగర మదనంలో వచ్చిన అమృతాన్ని గరుత్మంతుడు వైకుంఠానికి తీసుకెళ్తున్న క్రమంలో ఈ స్థలంలో ఒక చెరువు ఉండేదంట. ఆ అమృతంలోని కొన్ని చుక్కలు ఆ చెరువులో పడడంతో అసురులు ఆ నీళ్లను తాగి అమరులవుతూ వచ్చారట. అలా రావడం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతాయని దేవతలు ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించగా కైలాసం నుండి ఒక పెద్ద కొండను తీసుకొని వచ్చి ఆ చెరువు మీద పెట్టాలని చెప్పడంతో సో ఒక కొండను తీసుకొని వచ్చి ఆ యొక్క చెరువు మీద పెడితే ఆ యొక్క కొండ దాన్ని మునగకుండా అది అలానే తేలుతూ ఉండిందంట, ఒక పుష్పం లాగా. అప్పుడు మళ్ళీ త్రిమూర్తులను వేడుకున్నారంట ఆ యొక్క దేవతలు. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా వారి యొక్క పాదాలను ఆ కొండపైన పెట్టి నొక్కడంతో ఈ యొక్క పుష్పగిరి ఏర్పడింది అనేసి చెబుతూ ఉన్నారనమాట. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఇప్పటికీ ఆ త్రిమూర్తుల యొక్క పాదముద్రలు ఉన్నాయనేసి చెప్తున్నారు. మనమైతే ఆ పాదముద్రల దగ్గరికి వెళ్ళలేకపోయాము. ఇక్కడ వెలిసిన స్వామి చెన్నకేశవుడు. చెన్న అంటే కన్నడంలో అందమైన అనే అర్థం అన్నమాట. సో కేశవుడు, అందమైన కేశవుడు, ఆజానుబాహుడు, 10 అడుగులు ఉన్నారు స్వామివారు, చతుర్భుజాలతో ఉన్నారనమాట. గదా హస్తము మరియు శంఖ చక్రాలు. కాకపోతే ఒక చిన్న మార్పు ఏంటంటే ఇక్కడ స్వామివారి కుడి చేతిలో ఉండవలసిన చక్రం ఏమో ఎడమ చేతిలో ఉంటుంది, ఎడమ చేతిలో ఉండవలసిన శంఖు కుడి చేతిలో మారి ఉంటుంది. అంతేకాకుండా స్వామివారి వక్షస్థలంలో వ్యూహలక్ష్మి ఉన్నారు. అదేవిధంగా తోరణంలో, మకర తోరణంలో దశావతారాలని చెక్కబడి ఉన్నారనమాట. చాలా అందంగా ఉన్నారు స్వామి. అంతేకాకుండా ఈ ఆలయం లోపలనే మనకి పక్కన శివాలయం ఉంది. ఆ శివుని యొక్క వెనకనే, శివలింగం యొక్క వెనక మనకు వినాయకుడు మరియు కుమారస్వామి దర్శనమిస్తారు.
ఇలాంటి దర్శనం కాశీలో మాత్రమే జరుగుతుందని ఇక్కడ అర్చకులు చెప్తూ ఉన్నారనమాట. సో ఇది అయిపోయిన తర్వాత మనము ఇలా బయటికి వెళ్ళి అమ్మవారు ఉంటారు, అమ్మవారిని కూడా దర్శనం చేసుకుందాం. వచ్చేసేయండి. సో యాక్చువల్ గా ఇవైతే మనము తలక్కాడు టెంపుల్ చూసాం కదండి. తలక్కాడులో కూడా సేమ్ ఇదే విధంగా మనకు వర్క్ ఉండింది. సో తలక్కాడు టెంపుల్ కూడా ఇదే విధంగా గుర్రాలు, ఏనుగులు ఇవన్నీ కూడా ఉన్నాయి. మనం చూసినాం మన ఛానల్లో వెళ్తే. తలక్కాడు 5 సిరీస్ ఉంది, అవి చూస్తే మీకు తెలిసిపోతుంది అన్నమాట. సో చోళాస్ పీరియడ్ లో కింద వరకు టెంపుల్ ఉంటే ఆ తర్వాత మిగిలిన నెక్స్ట్ డెవలప్మెంట్స్ అంతా కూడా పల్లవాసు, శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళందరూ కూడా చేసి ఉంటారు. చూడండి ఎంత డీటెయిల్ వర్క్ ఉందో. సో ఇవన్నీ మన సంపద, మనం కాపాడుకోవాల్సినటువంటి సంపద అన్నమాట. లోపల స్వామివారు ఇలానే ఉంటారండి. కాకపోతే ఇక్కడ కుడి చేతుల్లో చక్రము, ఎడమ వైపు శంఖు ఉంది కదా. కానీ లోపలున్న స్వామివారికి లెఫ్ట్ సైడ్ చక్రం ఉంటది, కుడివైపు శంఖు ఉంటది అనమాట. మిగతా అభయహస్తము, గద ఇవి సేమ్ అలానే ఉన్నారు. కాకపోతే 10 అడుగులు ఉన్నారు స్వామివారు. చాలా అద్భుతమైన స్వామివారు. అంతేకాకుండా ఆయన వక్షస్థలంలో వ్యూహలక్ష్మి ఉన్నారు. అదే విధంగా కింద శ్రీదేవి, భూదేవి, మకర తోరణంలో దశావతారాలు ఉన్నాయన్నమాట. అత్యంత అద్భుతమైన ఆలయం. సో ఇలాంటి ఆలయాన్ని మీకు చూపించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి మీకు ఎలా అనిపిస్తుందో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసేయండి. సో చూసారు కదండి పుష్పగిరి విశేషాలు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెంపుల్స్ విజిట్ చేయాలంటే ఖచ్చితంగా కృష్ణామృతం ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసేయండి. Thank you.